This program is proudly sponsored by Happy Living Group. Happy Living Group is your trusted partner in interiors and constructions, tours and holidays, event organizing, development and promotion, UPVC doors and windows manufacturing, modular furniture factory, real estate consultancy, furniture showroom and decor, financial services, and PMCs and AMCs. With branches in Gachibowli, Tellapur, Miapur, and Kumpally, Happy Living Group truly represents the history of trust and passion. 100% trust in all aspects. వెల్కమ్ టు మస్తీస్ సినిమా 24 క్రాఫ్ట్స్. ఫిలిం ఫెడరేషన్లోని మరో ముఖ్య విభాగమైన తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రమణ వంక గారు ఈరోజు వాళ్ళ సంఘం యొక్క కార్యకలాపాలని, అలాగే వాళ్ళ సభ్యుల సంక్షేమం ఎలా జరుగుతుందో, అలాగే సభ్యత్వం పొందాలంటే ఇందులో ఎవరెవరికి ఎటువంటి అర్హత కావాలనే విషయాలు తెలియజేయడానికి తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షులు రమణ వంక గారు ఈరోజు మన మస్తీస్ కార్యక్రమానికి విచ్చేశారు. ఆయనకి స్వాగతం పలుకుతూ చిట్ చాట్ స్టార్ట్ చేద్దామా? నమస్తే రమణ వంక గారు. నమస్తే సార్. డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, వెల్కమ్. మస్తీస్ ప్రేక్షకులందరికీ కూడా నా పేరు రమణ వంక, తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ప్రస్తుతం. సో ఈ ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా మన అధ్యక్షులకి ధన్యవాదాలు చెప్తున్నాను. సో కార్యక్రమంలోకి వెళ్దాం. మేము ముందు నా ప్రశ్నతోటి స్టార్ట్ చేయాలి. బేసిక్ క్వశ్చన్ నుంచి వెళ్దాం. ఒకప్పుడు మా చిన్నప్పుడు కళ భాస్కర్ రాజు గారు చలమను తోటను అలా పడేది. తర్వాత రోజుల్లో కళా దర్శకత్వం అని టైటిల్ పడటం స్టార్ట్ అయింది. ఈ రీసెంట్ ఇయర్స్లో 10 years నుంచి ప్రొడక్షన్ డిజైనర్స్గా కళా దర్శకులు రూపాంతరం చెందారు. కళ అనేది క్రియేటివ్ యాంగిల్, ప్రొడక్షన్ డిజైనింగ్ అనేది మేనేజ్మెంట్ స్కిల్స్. ఇప్పుడు మేనేజ్మెంట్ స్కిల్స్ ఈ క్రియేటివ్ యాంగిల్ ఉన్న వాళ్ళందరికీ ఉండాలని రూల్ ఏం లేదు. కాకపోతే అలా మేనేజ్మెంట్ స్కిల్ చేయగలిగిన వాళ్ళకి ప్రొడక్షన్ డిజైనర్గా ఆ ప్రాజెక్ట్ని అప్పచెప్పొచ్చు. కానీ కళా దర్శకత్వం వహించేటప్పుడు ఆ కళ కోసమే ఏమేమి చేయాలో అది మాత్రం చేస్తే సరిపోతుంది. కానీ ప్రొడక్షన్ డిజైన్ అప్పుడు హోల్ ప్రాజెక్ట్ని మేనేజ్ చేయాలి. సో మేనేజ్మెంట్ స్కిల్స్కి ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ క్రియేటివ్ యాంగిల్ ఎంతో కొంత దెబ్బతిన్నప్పుడు ఆయన నెక్స్ట్ ఆర్ట్ అసిస్టెంట్గా ఉన్నవాళ్ళు ఆర్ట్ వైపు ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది కదా. ఇటువంటి ఇబ్బందులు జరగవా ఆర్ట్ డైరెక్టర్ ప్రొడక్షన్ డిజైనర్గా మారినప్పుడు? అంటే మారవని చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఎక్స్పీరియన్స్ నుంచే నెక్స్ట్ పొజిషన్కి వెళ్తారు. ఇప్పుడు ఆర్ట్ అసిస్టెంట్ కాడి నుంచి ఆర్ట్ డైరెక్టర్గా ప్రమోటింగ్, ఆర్ట్ డైరెక్టర్ నుంచి ప్రొడక్షన్ డిజైనర్గా, అదొక ప్రమోషన్ అని చూస్తున్నారు. వస్తేనే ఆ పొజిషన్కి అతను వాల్యూగా వర్క్ చేయగలుగుతాడు. ఏదో బయట నుంచి ప్రొడక్షన్ డిజైనర్గా ఈ మధ్య కాలంలో మేము కూడా వింటా ఉన్నాము. కొంతమంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కొంత చేసుకొని అది స్టడీ పరంగా వచ్చేసి ప్రొడక్షన్ డిజైనర్ అంటున్నారు. కాబట్టి అయితే అలాంటి వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏదైనా కూడా అల్టిమేట్గా వచ్చి ప్రాక్టికల్స్తో చేసిన తర్వాత విజువల్ సెట్స్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. సో అక్కడ లాజిస్టిక్స్ ఎక్స్పెండిచర్స్ కానీ చూసుకున్నప్పుడు మెటీరియల్ వైజ్గా కూడా ఆ సెట్కి ఎలాంటి మెటీరియల్ వాడతాము, దాన్ని ఏ మెటీరియల్ వాడాలి, కాస్ట్ ఆఫ్ బడ్జెట్ని కంట్రోల్ చేసుకుంటూ అది సెట్ డిజైన్ జరుగుతుంది, అంటే సెట్ జరుగుతుంది అక్కడ. సో ప్రాక్టికల్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే స్టడీ పరంగా థియరిటికల్ నాలెడ్జ్ ఉండొచ్చు వాళ్ళకి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ మెటీరియల్ అనేది కాస్ట్ మెటీరియల్ కొనియచ్చు. ఆ బడ్జెట్ ఒకటిని ఇవ్వాలి కదా. ఇచ్చినప్పుడు ప్రొడ్యూసర్కి బడ్జెట్ ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా పెరిగిపోతా ఉన్నప్పుడు అతని కంట్రోల్లో లేనప్పుడు ప్రాబ్లమాటిక్ క్రియేట్ అవుతుంది. అందుకనేసి ఫస్ట్ ఇనిషియల్గా వాళ్ళు ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. సభ్యత్వం గురించి చెప్తున్నారు మీరు, అది మాట్లాడదాం. దానికన్నా ముందు మీరు ఒక ఫస్ట్ యానిమేటర్ నుంచి ఈ కళా దర్శకత్వం వైపు రావడానికి ఏంటి ఇన్స్పిరేషన్ మీకు? సార్ బేసికల్గా ఏంటంటే నేను ఒక ఆర్టిస్టిక్గా మైండ్ సెట్తో ఉన్నవాడిని. చిన్నప్పటి నుంచి ఏంటంటే స్కూల్ స్టేజ్ నుంచి కూడా నాకు డ్రాయింగ్ గీయడం మంచి ఇంట్రెస్ట్ ఉండేది. సో చదువుకునేవాడు అప్పుడు ఏంటంటే డ్రాయింగ్ గురించి పెద్దగా ఐడియా లేదు. కానీ మనకు ఇండిపెండెన్స్ డే, ఈ కొన్ని వస్తాయి కదా రిపబ్లిక్ డేలు, ఇలా వచ్చినప్పుడు కాంపిటీషన్ పెట్టేవాళ్ళు స్కూల్లో. సో మా డ్రాయింగ్ మాస్టర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అందులో నాకు ఫస్ట్ ప్రైజు, ఒక్కోసారి సెకండ్ ప్రైజ్ ఇలా వచ్చేది అన్నమాట ఆ 10th class అంటే మధ్యలో. అయితే నాకు ఎక్కువగా ఏంటంటే క్రియేటివ్ సైడు ఒకటి ఏదన్నా మనం చూసినప్పుడు కూడా అది మెమరబుల్గా అలా గుర్తుండిపోతుండేది ఎక్కువగా.
సో నేను తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ దాని అంతా అయిపోయిన తర్వాత నేను కొద్దిగా జాబ్ చేసేవాడిని. అంటే కర్ణాటకలో జాబ్ చేస్తూ ఉన్నాను. నేను చదువుకున్న దానికి వేరే దానికి సంబంధం లేని జాబ్ చేస్తామంటే నేను రియలైజేషన్ అయింది. సో ఎందుకంటే లైఫ్ అనేది మనకు ఫిజికల్గా ఎంతవరకు పనిచేస్తామో ఏ జాబ్ అయినా కూడా సాటిస్ఫాక్షన్ లేని జాబ్ అవును, ప్యాషనేట్గా ఎందులో ఉన్నాం అదే ఉండాలి. వేర్ ఐ కెన్ ఫిట్ అన్నప్పుడు ఐ టుక్ ద స్ట్రాంగ్ డెసిషన్. అప్పుడు ఆలోచించినప్పుడు మనకి హ్యాబిచువల్గా ఏదైతే అలవాటుగా ఉందో దట్ క్రియేటివ్ సెన్స్ అప్పుడే ఎదుగుతుందన్నమాట. ఇది యానిమేషన్ కానీ ఇవన్నీ కూడా జురాసిక్ పార్కు ఎక్కువగా వరల్డ్ వైడ్గా కూడా నోటెడ్ అయింది. విఎఫ్ఎక్స్ ప్రధాన భాగస్వామిగా ఉంది. సో అది నేను అప్పుడు చూస్ చేసుకోవడము, అప్పుడే నేను కొద్దిగా అప్పుడు అంబిషన్ అదే, క్రియేటివ్గా యానిమేటర్ అవ్వాలని. యానిమేటర్ అవ్వాలని కూడా లేను. ఏదైనా మనం ఈ కొద్దిగా డ్రాయింగ్ సైడ్ ఉన్నాం కాబట్టి యానిమేషన్ అనేది ఉపయోగపడుతుందా లేదా అనేది అప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు ఆర్ట్ యానిమేషన్ అకాడమీ, ఇది మన నాగేశ్వరరావు గారు వాళ్ళు కొత్తగా 1998లో ఓపెన్ చేశారు వాళ్ళు ఇన్స్టిట్యూట్. అప్పటికి జీకా అనేసి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇండియాలో, బాంబేలో కానీ ఇక్కడ కూడా. అయితే వెల్ ఎస్టాబ్లిష్డ్గా లేవు. అంటే కోర్సు కరికులంని కరెక్ట్గా చెప్పడం అనేది లేదు, ఫ్యాకల్టీ కానీ లెక్చర్స్ కానీ. సో వీళ్ళు ఏంటంటే అబ్రాడ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీ చేశారు. అప్పుడు నాకు మా రూమ్మేట్ ఎవడో ఒకడు ఉన్నప్పుడు ఆ అప్లికేషన్ బ్రోచర్ చూపించాడు. నేను ఏదైతే డ్రీమ్ చేస్తానో దాన్ని ఆ బ్రోచర్ తీసుకోవడము. ఇక దాదాపు వాళ్ళు అప్పుడు 1700 అంత ఆల్ ఓవర్ ఇండియా. రెండోది అవుట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళు రెజ్యూమ్స్ తీసుకున్నారన్నమాట, అప్లికేషన్స్. అక్కడ మేము సెలెక్ట్ అవ్వడం 175 స్టూడెంట్స్ మేము సెలెక్ట్ అయ్యాము. సెలెక్ట్ అయిన తర్వాత అందులో ఒక ఫౌండేషన్ ఉంటుంది, తర్వాత బేసిక్, తర్వాత అడ్వాన్స్ అని ఒక 3 కోర్సులు ఉంటాయి. 2 years కోర్స్ అది. సో అక్కడ ఏమవుతుందంటే డ్రాయింగ్ స్కిల్స్ అల్టిమేట్ వాళ్ళు నేర్పించింది మాకు. ఫస్ట్ బిగినింగ్ నుంచి ఒక అనాటమీ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, దాన్ని బేసిక్ ఫండమెంటల్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా నేర్పించారు అక్కడ. అంతకుముందు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఆర్టిస్టు, ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ కాకుండా బయట ఎవరైనా చేస్తున్నారంటే ఇల్యూషన్ ఆఫ్ డ్రాయింగ్ అవుతుంది. అది వానికి మిమ్మల్ని చూసుకుంటున్నాడు, ఊహించుకొని బొమ్మ గీయడం, అందులో పర్స్పెక్టివ్ ఉండకపోవచ్చు. బై బార్న్ కొంతమంది ఉన్నారు, పర్ఫెక్ట్గా గీస్తారు, బట్ అది కెమెరా యాంగిల్కి కూడా కరెక్ట్గా ఉండొచ్చు, కానీ అక్యురేటెడ్గా చూసినప్పుడు అది ఉండదు. మాకు స్టడీలు ఏంటంటే యానిమేషన్ ఇట్స్ వెరీ వెరీ మోర్ ఇంపార్టెంట్. సో మెజర్మెంట్స్, స్కేలింగ్ పర్ఫెక్ట్ స్కేలింగ్ ఉండాలి. అదర్వైజ్ ద క్యారెక్టర్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ అన్నీ అది డిస్ట్రాక్షన్స్లో మనకు కనిపిస్తాయి. సో ఆ కోర్స్ చేయడము, నేను అడ్వాన్స్కి వచ్చేటప్పుడు నాకు ల్యాండ్స్కేప్స్ మీద కానీ, సీస్కేప్స్ అన్ని, బిల్డింగ్ స్కేప్స్ కానీ ఇలాంటివన్నీ కూడా నాకు బాగా ఇంట్రెస్ట్ అయింది. సో అందులోకి అడ్వాన్స్లో ఎవరైనా ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. అప్పుడు నేను లేఅవుట్లో తీసుకోవడం, లేఅవుట్ డిజైన్ అనేది. సో లేఅవుట్ డిజైన్ అంటే ఒక ల్యాండ్ ప్లాట్లు చేయడము, లేకుంటే ఇప్పుడు పేజీ సెటప్, ఆర్కిటెక్ట్కి రావాల్సిన న్యూస్ పేపర్లో కూడా లేఅవుట్ అంటారు దాన్ని, ఇట్లాంటివన్నీ ఉంటుంది. కానీ ఇక్కడ యానిమేషన్కి వచ్చేటప్పటికి లేఅవుట్ అనేది ఇట్స్ వెరీ కీ రోల్ ప్లే. అది ఫస్ట్ లేఅవుట్ లేకుండా క్యారెక్టర్ మనం దాంట్లో ఇన్సర్ట్ చేయలేము, వాక్ త్రూ చేయలేము, ఏం చేయలేము. సో అది కూడా ఏంది, మీకు పర్స్పెక్టివ్గాను కరెక్ట్గా కూర్చోబెట్టాలి. వాడు ఆడ నుంచి లేచి ఇలా వస్తున్నాడంటే ఎన్ని ఫ్రేమ్స్ పడతాయి, ఆ క్యారెక్టర్కి ఎంత యానిమేషన్ ఉంటుంది, కెమెరా యాంగిల్ మారుతుందా లేదా. సో కెమెరా యాంగిల్ కూడా ఎలా ఉంటుంది, మనం ఒక 2-3 యాంగిల్స్ అయితే మనం చూపించగలుగుతాం లైవ్గా, లేదు మనకు కొద్ది గీయగలుగుతాం. కానీ అక్కడ టాప్ యాంగిల్, ప్రొఫైల్ షాట్స్, బిహైండ్ కానీ, కెమెరా ఫ్రంట్ కానీ, డిఫరెంట్ సో మెనీ 360 degree యాంగిల్లో ఏ యాంగిల్ అనేది వాడు స్టోరీ బోర్డ్లో చేసి ఉంటాడు. ఆ స్టోరీ బోర్డ్ బ్యాక్గ్రౌండ్ ఏ యాంగిల్లో ఉన్నది అజ్యూమ్ చేసుకొని దీన్ని మళ్ళీ లేఅవుట్ గీయాలి. సో దట్ ఈస్ అ వెరీ టెక్నికల్ కరెక్ట్ అది. సో అలా వచ్చాను. ఓకే. సో యానిమేటర్గా చేసిన తర్వాత మీకు ఆలోచన కలిగిందా ఆర్ట్ అవ్వాలనేది? ఇప్పుడు కూడా రాలేదు సార్. ఒక 5 years యానిమేషన్ పనిచేశాను. ఇక్కడే మనకు కలర్ చిప్స్ యానిమేషన్ స్టూడియో అనేది ఒకటి ఉంది. సో అందులో ఒక 5 years దాకా జాబ్ చేశాను. సో సీనియర్ లేఅవుట్ డిజైనర్గాను, తర్వాత ఇన్స్ట్రక్టర్గా పనిచేశాను. సో ఆల్ ఓవర్ ఇండియాలో చాలామంది స్టూడెంట్స్ కూడా, మా పాత స్టూడెంట్స్ కూడా పనిచేస్తున్నారు యానిమేషన్ స్టూడియోలో. సో అక్కడ నేను ఒక లెక్చర్గా పనిచేశాను కొంత. ఓకే. ఫ్యాకల్టీ ఉంది దానికి. మేము డిజ్నీ యానిమేషన్ చేసాం, 20th Fact Century చేసాం. రాఘవేంద్ర గారు ఎలక్ట్రానిక్ మీడియాగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్లో, ఆ టైంలో కూడా మేము కొంత యానిమేషన్, కొన్ని యాడ్స్కి ఆయన యాడ్ ఉండేవాడు అప్పుడు. సో దానికి కూడా మేము వర్క్ చేసాము.
అంటే సో మెనీ యాడ్స్కి చేసాం అప్పుడు. ఏది చేసినా నేను లేఅవుట్లో ఉండేవాడిని ఎక్కువగా డ్రాయింగ్స్ పరంగా. యానిమేటర్స్ మాకేందంటే 17 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ మనకు 24 క్రాఫ్ట్స్ ఎలా ఉంటాయో అందులో కూడా 17 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. స్టోరీ కాడి నుంచి ఎండ్ దాకా కూడా. సో అందులో మెయిన్ కీ పోస్టులు ఏదైతే ఉంటారో వాళ్ళు యానిమేటరు, లేఅవుట్ డిజైనరు, కంపోజిటరు, ఎడిటరు ఇలా ఉంటారు అక్కడ. సో ఆర్ట్ డైరెక్టర్ ఎలా మారారు? డైరెక్టర్గా ఇది జరుగుతూ ఉన్నప్పుడు నాకు ఒక ఆయన అంజసీన్ గారు ఆయన పరిచయం ఉండడం వల్ల ఆయన ఒక సినిమా ఆఫర్ ఇచ్చాడు. యాజ్ ఎ సెట్ డిజైనర్గా ఇచ్చాడు ఆయన. సెట్ డిజైన్ చేసిన తర్వాత అప్పుడు మీరే డిజైన్ చేశారు కదా, వై డోంట్ యూ డూ సెట్ అని అన్నారు ఆయన. సరే మనకేదో కొద్ది ఆపర్చునిటీ వచ్చినట్టుందని అప్పుడున్న ఆర్ట్ డైరెక్టర్ సత్య శ్రీనివాస్ ఆయన ఇప్పుడు లేరు, ఆయన రీసెంట్గా గతించారు. సో ఆయనతో కలిసి నేను ఇదే అన్నపూర్ణ స్టూడియోలో ఒక 3 ఫ్లోర్లో సెటిల్ వేయడం జరిగింది. వితౌట్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో చేసాము. బట్ వాట్ ఐ హ్యావ్ ద థియరిటికల్ నాలెడ్జ్ దట్ చేసాము. అది ఉపయోగపడింది యానిమేటర్గా, థియరిటికల్ నాలెడ్జ్ అన్నీ. ఎవరికైనా కూడా సో అప్పుడు అనిపించిందా కరెక్ట్ వచ్చాం? కానీ అప్పుడు కూడా మాకు ఇది ఎలా ఉంటుందేమో తెలియదు కదా, ఇండస్ట్రీ కొత్త. కానీ ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఆర్ట్ డైరెక్టర్గా ప్రయాణం? 2005లో వచ్చాను సార్. 5 అంటే ఇంచుమించు 19 ఇయర్స్ అయిపోయింది. సో 19 ఇయర్స్ అంటే లాంగెస్ట్ జర్నీ. లాంగెస్ట్ జర్నీ. అందులో కొద్ది స్టార్టింగ్లో అయితే ఒక 5-6 ఇయర్స్ స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఎందుకంటే నేనేనట్ అనేది తెలియదు. నేను ఎవరికైనా చెప్పుకుంటే కానీ ఇతను ఈ క్వాలిఫైడ్ ఉన్నాడు. అవును, మాకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీరు చేసిన సినిమాలు తెలుసు. బలే బలే మగాడివు, బలగం, 18 పేజెస్, తర్వాత మొన్న రీసెంట్గా భీమా, ఇవన్నీ చేశారు. అవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్ కూడా అవుతూ ఉంటాయి. కలరింగ్ కానీ, సెటప్స్ కానీ, అవన్నీ కూడా అదే మీకంటూ ఒక మార్కు సంపాదించుకున్నారు. సరే, ఒక ఆర్ట్ డైరెక్టర్గా అది క్రియేటివ్ యాంగిల్. యూనియన్లో మీరు ఎప్పటి నుంచి యాక్టివ్గా ఉన్నారు మెంబర్గా? అలాగే ప్రెసిడెంట్ ఎలా అయ్యారు అది చెప్పండి. ఓకే, యాక్చువల్గా ఏంటంటే యూనియన్లో నేను 2012 నుంచి ఈ జనరల్ బాడీలో మన కమిటీ ఉంటుంది కదా. ఎంత మీకు 20 మెంబర్సా మీ కమిటీ మెంబర్స్ అంతా కలిపి? మొత్తం 33 ఉన్నారు. ఉంటారు అంటే అడ్వైజర్స్ ఉంటారేమో అందులో కొంతమంది. అడ్వైజర్స్ ఉంటారా? అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళు కాకుండా ఎలక్టెడ్ కమిటీ పర్సన్స్ వచ్చి మేము 3 ఉన్నాం, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు. బట్ మేమేందంటే చూసింగ్ ఆఫ్ ది జనరల్ బాడీలో సెలెక్ట్ చేసుకున్నారు. ఎలక్షన్ మిగతా వాళ్ళకి ఎలక్షన్ జరగవు, పెట్టుకోలేదు మేము. ఎందుకంటే చిన్న అదే ముగ్గురికే జరుగుతాయి ఎలక్షన్. ముగ్గురికే 3 పోస్టులకే. అంటే మేము వీఆర్ నాట్ ద లార్జర్ దెన్ మెంబర్స్ కాబట్టి. మొత్తం ఎంత మీ యూనియన్ మెంబర్స్? 222 మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్. 122. అందులో అందరూ ఆర్ట్ డైరెక్టర్లేనా? లేదు, ఆర్ట్ డైరెక్టర్లు వచ్చి 104 మెంబర్స్ ఉన్నాము. అందులో ప్రొడక్షన్ డిజైనర్ ఇంక్లూడింగ్ అది 118, 118 వచ్చి అసిస్టెంట్స్ ఉన్నారు. ఆర్ట్ అసిస్టెంట్స్ వుడ్ బి ఆర్ట్ డైరెక్టర్స్. వాళ్ళు వుడ్ బి ఆర్ట్ డైరెక్టర్సే. సో మీకు ఇందులో మెంబర్షిప్ ఒక ఆర్ట్ అసిస్టెంట్గా మెంబర్ అవ్వాలన్నా, ఒక ఆర్ట్ డైరెక్టర్గా ఇందులో మీకు మెంబర్షిప్ ఏ క్వాలిఫికేషన్ చూసిస్తారు? రైట్, అది ఏంటంటే కొన్ని పారామీటర్స్ అవసరం పడుతున్నాయి ఇక్కడ. సినిమా అనగానే చాలామందికి ప్యాషనేటెడ్గా ఉంటారు. అంటే బయట నుంచి చూసే వాళ్ళకి బాగానే ఉంటుంది, ఇది కలర్ అంటాం కదా అట్లా. కానీ లోపలికి వచ్చిన తర్వాత ఆ నాలెడ్జితో పనిచేసేవాడికే అది సినిమా క్రియేటివ్ ఆర్ట్ కాదు, ఇది సక్సెస్ఫుల్ రేట్ అందుకోగలుగుతాడు. లేదంటే ఏదో ప్యాషనేటెడ్గా వచ్చామని అంటే అక్కడ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అందుకు మేమేం చేసామని అంటే కొన్ని గైడ్లైన్స్ పెట్టాం. ఎవరైనా వెల్కమ్ ఇండస్ట్రీలోకి, కానీ సటన్ ఆర్ట్ డిపార్ట్మెంట్లోకి రావాలంటే ఇట్ హ్యాస్ టు బి ఫండమెంటల్స్ కొన్ని తెలిసి ఉండాలి, మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అది అని కొన్ని. అది ఎలా అంటే ఇప్పుడు కొత్తగా ఎవడైనా వచ్చినా కూడా వాళ్ళకి ఏం చెప్తాను అంటే ఫస్ట్ మీరు ఎవరి దగ్గర అయినా అప్రెంటిస్గా జాయిన్ అవ్వండి. యాజ్ అప్రెంటిస్గా జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే ఇంటర్న్షిప్ లాగా జాయిన్ అవ్వడం వల్ల ఒక 3 సినిమాలు చేస్తే అది చిన్నదా, మీడియమా, లేకుంటే పెద్ద బడ్జెట్ సినిమా అంతే. సినిమా చేయడం వల్ల అక్కడ ఎంతో కొంత అతనికి ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ అవుతాడు అతను. అట్లా ఒక 3 సినిమాలు చేయడం వల్ల అతనికి ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత థియరిటికల్గా ఆల్రెడీ ఏమైనా చదువుకొని వచ్చి ఉండొచ్చు కొంతమంది. సో వాళ్ళకి ఏంటంటే మేము ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాం. ఎగ్జామినేషన్లో కూడా ఏంటంటే ఆర్ట్ రిలేటెడ్గా ఉన్నటివి ఎక్కువ అడుగుతున్నాం. సో కలర్స్ కావచ్చు, లేకుంటే అక్కడ సెట్స్ పరంగా ఎరెక్షన్స్, సెట్ డిజైనింగ్ ఎలా అవుతుంది, దాన్ని వర్క్ ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుంది.
సో మ్యాన్ పవర్ని టఫ్గా ఉంటుందా, కొంచెం ఈ పేపర్ ఈజీగా ఉంటుంది? టఫ్ అడుగుతున్నాము, కొన్ని టఫ్ అడుగుతున్నాము. సో అవుట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ ఉంటాయి అది? 100 మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్కి ఎంత రావాలని? 35 యాక్చువల్గా 35 మార్క్సే పాస్ మార్క్స్. అలాగే అకాడమిక్గానే. అయితే ఇక్కడ ఏంటంటే మేము మ్యాక్సిమం ఇది కౌన్సిలింగ్ కూడా పెట్టుకున్నాం. సో 3 ఫిలిమ్స్ చేశాక ఇంటర్న్షిప్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో కనీసం పాస్ మార్కులు తెచ్చుకోవాలి 35. ఖచ్చితంగా తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే మీరు మెంబర్షిప్ ఇస్తారు. ఆ టెస్ట్ అప్పుడు కూడా ఎవరు? ఓహో. ఎందుకనంటే మెంబర్షిప్ ఇచ్చేస్తే ఆ కార్డు తీసుకెళ్ళి అతను చేసుకోవచ్చు. కానీ మిస్టేక్ అయిందనుకోండి, ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది అంటే అసోసియేషన్ మీద పడుతుంది. ఆర్డర్ అసోసియేషన్ మీద పడుతుంది. ఎందుకంటే ఈజ్ అవర్ మెంబర్ కదా. సో ఆడేమైనా ప్రాబ్లం చేస్తాడేమో, లేదంటే అంటే తెలిసి చేయకపోవచ్చు బై మిస్టేక్స్. ఎందుకంటే నంబర్ ఆఫ్ ది పీపుల్స్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ఆర్ట్ డిపార్ట్మెంట్. ఎదర్ ఇట్ ఈస్ అంటే మన కార్పెంటర్ కానీ, మోల్డర్ కానీ, పెయింటర్లు కానీ చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. సో ఎవడో ఒకటి తప్పు చేసినా కూడా అక్కడ వచ్చే పర్సన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అందుకని మేము ఏం చేస్తున్నాం అంటే ఇంకొక 3 సినిమాలతో కూడా అబ్జర్వేషన్ పెడతాం అతన్ని. 3 సినిమాలు ఇంటర్న్షిప్ చేశాక, ఎగ్జామ్ కండక్ట్ చేశాక, పాస్ అయిన తర్వాత ఇంకో 3 సినిమాలు అబ్జర్వర్గా ఉంచుతారు. ఆ 3 సినిమాలు కూడా అబ్జర్వేషన్ చిన్నవి అనుకుంటే పర్లేదు. పెద్ద సినిమాలు అనుకోండి మినిమం ఇయర్ వైజ్ చేసుకున్నాడు ఒక 1 ఇయర్ అబ్జర్వేషన్లో ఉంటాడు అతను. 1 ఇయర్లో ఈ 3 ఫిలిమ్స్ అబ్జర్వేషన్ అయిపోతుంది. ఫిలిమ్స్ అవుతాయా లేదా పెద్ద ఫిల్మ్ అనుకో, అది 1 ఇయర్ అవ్వచ్చు, 1.5 ఇయర్. అది ఒకటి. సో ఈ లోపల అతను కండక్ట్ కానీ. సో 1 ఇయర్ అనేది పీరియడ్ పెట్టుకున్నాం. అది ఒక సినిమా, పెద్ద సినిమా అబ్జర్వ్ చేసినా, చిన్న ఒక మీడియం బడ్జెట్, లో బడ్జెట్ ఒక 3 సినిమాలు చేసినా ఒకటే, ఈక్వల్గా. సో ఈ లోపల మళ్ళీ అతను అయిపోయిన తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ చేస్తాం. ఎగ్జామ్ పాస్ అయ్యాడు అనుకోండి, అలా డైరెక్ట్గా కార్డు ఇవ్వడం కాదు. సో మా ప్యానల్ ఒక 3 కూర్చుంటాం. కూర్చున్న తర్వాత వానికి చెప్తా ఉన్నాడు ఇండస్ట్రీ పరంగా ఒక ఆర్ట్ డైరెక్టర్వా, ఆర్ట్ అసిస్టెంట్వా, నువ్వు ఎలా అది వర్క్ హ్యాండిల్ చేయాలి. సో ఏమేమి ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. సో డిపార్ట్మెంట్ వైజ్గా డైరెక్టర్స్ కాడి నుంచి కెమెరా, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా అతనికి కూడా మేము జోడ్ చేసి ఇలా ఉంటుంది. సో యూ షుడ్ బీ పేషెన్సిబుల్ అండ్ క్యాపబిలిటీగా ఉండాలి, అండర్స్టాండింగ్బుల్గా ఉండాలి, టైం డెలివరబుల్గా ఉండాలి. సో ఇవన్నీ కూడా మేము ఆయనకి చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత కాన్ఫిడెన్షియల్. సో గైడెన్స్ ఇస్తారు పక్కాగా ఇస్తాం ప్రతి మెంబర్స్కి కూడా. కాన్ఫిడెన్షియల్ని వాళ్ళని బిల్డ్ చేస్తాము. డిసప్పాయింట్ అనేది ఎక్కడ ఉండకుండా చూస్తాము. సో ఏదన్నా మైనస్లో జరిగేటప్పుడు ఉన్నా కూడా వాళ్ళు మాకు చెప్పినా కూడా మేము రెక్టిఫై చేయడానికే ప్రయత్నం చేస్తాం. ఒక్క విషయం చెప్పాలి. ఇప్పుడు చాలామంది కూడా ఏంటంటే సినిమా ఫీల్డ్లోకి లేడీస్ కానీ, ఆర్టిస్టులుగా కానీ రకరకాలుగా వస్తూ ఉంటారు. కాస్ట్యూమ్స్లో కానీ, మిగతా ఏది డిపార్ట్మెంట్లో. ఆర్ట్ డిపార్ట్మెంట్లోకి వచ్చేటప్పటికి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు లేడీస్ దీంట్లో చేయగలుగుతారా లేదని. మా దాంట్లో ఆల్రెడీ ఒక 7 మెంబర్స్ లేడీస్ కూడా ఉన్నారు, ఆర్ట్ డైరెక్టర్లుగా పనిచేస్తూ ఉన్నారు. సో ఎవరైనా కూడా మేము వెల్కమ్ చెప్తాము. కాకపోతే ఇన్ని ఉంటాయి కాబట్టి ఈ స్క్రూటింగ్లో ఉండి చేసుకుంటూ వెళ్తే మీకే బెనిఫిషియల్గా ఉంటుంది. సో ఫైన్ ఆర్ట్స్ చేసేవాళ్ళు కావచ్చు, ఆర్కిటెక్ట్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు. సో యు ఆర్ ద వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ థియరిటికల్గా. బట్ ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు ఇన్ని హడల్స్ ఉంటాయి ఇక్కడ. సో వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలన్న దాని గురించి మేము ఒక స్క్రూటింగ్ లెవెల్లో పెట్టాము. సో అది హెల్ప్ అవుతుంది మెంబర్స్, ఎవరు కొత్త న్యూ మెంబర్స్ వచ్చేవాళ్ళు. సో మెంబర్షిప్ ఆర్ట్ డైరెక్టర్ అయితే అన్ని ఫండ్స్ కలిపి, అంటే బిల్డింగ్ ఫండ్ అని, వెల్ఫేర్ ఫండ్ అని అన్ని కలిపి 7 lakhs ఆర్ట్ డైరెక్టర్ కార్డు తీసుకోవాలంటే, ఆర్ట్ అసిస్టెంట్ అంటే 5 lakhs అన్నాను. కరెక్టేనా అది? అప్రెంటిస్ కార్డు వాళ్ళకి అబ్జర్వర్గా ఉన్నప్పుడు అప్రెంటిస్ కార్డు ఇస్తారా? ఎవరు పూర్తిగా అయిన తర్వాతే అంటే ఎన్రోల్డ్ అయి ఉంటాడు కాబట్టి మా రికార్డ్స్ పరంగా అప్పటిదాకా ఎవరు. సో ఎలా ఎంటర్ అయిన వాళ్ళు ఓకే. ఇప్పుడు 224 మెంబర్స్ ఉన్నారు. 22 ఉన్నారు. కొంతమంది ఈ మధ్య మేము ఎగ్జామ్ పెట్టాము, వాళ్ళు కూడా ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు. కొత్తగా కూడా కొంతమంది అప్లై చేసి ఉన్నారు. వాళ్ళు కూడా 10 to 15 ఉన్నారు వెయిటింగ్. సో వెయిటింగ్ ఉన్నారు. సో ఇక్కడ మేము ఏంటంటే ఒక కట్ ఆఫ్ పెట్టుకొని ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఒక గైడ్లైన్స్, అదే ఒక సివిల్ సర్వీస్ లెవెల్స్ లాగా ఉన్నాయి మీది. సో మంచి ప్రోడక్టే బయటకు వస్తుంది. సో ఇప్పుడు మీకు ఇంకో క్రెడిట్ ఉంది మీ ఆర్ట్ అసోసియేషన్కి. మేము డైరెక్టర్ అసోసియేషన్ అంటే మా ప్రెమిసెస్ మేము కొనుక్కున్నాం మా ఆఫీస్కి కావాల్సినంత. బట్ మీరు 2013 అనుకుంటా పూర్తయింది ఆ ఓపెనింగ్ కూడా. నేను వచ్చాను అప్పుడు. వీళ్ళ నాగేంద్ర వీళ్ళు ఎవరు ఉన్నారు అప్పుడు, అదే ప్రెసిడెంట్గా ఉన్న నాగేంద్ర. మీరు బిల్డింగ్ కట్టుకోవడమే కాకుండా ఇంకో ఫ్లోర్స్ అడిషనల్గా కట్టుకుని మీ ఫండ్స్ తోటి, ఎవరి దగ్గర మళ్ళీ చారిటీ తేకుండా మీ ఫండ్స్ తోటి ఒక బిల్డింగ్ కట్టారు అప్పట్లోనే. కట్టి దాన్ని అద్దెకిస్తున్నారు. ఇప్పుడు ఎంత వస్తున్నాయి అద్దెలు మీకు?
అద్దెలు మాకు మోర్ దాన్ 50,000. సో 50,000 మీకు అందులో వస్తుందంటే మీ ఆఫీస్ మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది. అది కాకుండా మళ్ళీ నాగేంద్ర సెకండ్ టైం ఆర్ట్ డైరెక్టర్ అదే ప్రెసిడెంట్ అయినప్పుడు అప్పుడు చెప్పాడు నాకు, అది శంషాబాద్లో ఏదో ల్యాండ్ కొంటున్నాము అని చెప్పాడు. అది ల్యాండ్ కొన్నారా? కొన్నారు. ఎన్ని ఎకరాలండి అది? 2017లో కొన్నాం మేము. కొన్నాము 11 acres దాకా. 11 acres కొన్నారు. ఎక్కడ ఏరియా? శంషాబాద్ దగ్గర. శంషాబాద్ దాటిన తర్వాత ఇది వస్తుందండి, అది ఆ ఊరి పేరు ఉంది, గుర్తులేదు. ఓకే, శంషాబాద్ దగ్గర. శంషాబాద్ కిందే వస్తుంది. అప్పుడు అది 11 acres ఏదో కొన్నాము అన్నట్టుగా విన్నాను. 11 acres కొన్నాం. అప్పుడు కొద్దిగా రీజనబుల్ రేట్స్ ఉన్నింది, అది కొనేసాము. అయితే దాంట్లో కూడా మేము కొంతమందికి రిజిస్ట్రేషన్ చేయగలిగాము. ఎంతమంది చేశారు? 67 మందికి రిజిస్ట్రేషన్ చేసాము. మొత్తం ప్రతి మెంబర్కి రిజిస్టర్ చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫస్ట్ మేము. సో 11 acres సరిపోద్దా మీకు? 220 సరిపోయింది యాక్చువల్గా. అయితే అప్పుడున్న మెంబర్స్ పరంగా అయితే సరిపోయింది. అప్పుడున్న మెంబర్స్ ప్రకారం. తర్వాత పెరిగారు కదా, ఈ పెరిగిన వాళ్ళకి మళ్ళీ ల్యాండ్ కొనాలి. ఇప్పుడు కొనగలరా రేటుకి? ఇప్పుడైతే రేటు కొనగలేము. కాకపోతే మేము ఏం చేస్తున్నామంటే కొద్ది దూరంగా అయినా కూడా తర్వాత ఇంకొక phase 2 లాగా అకామిడేట్ చేద్దాం అనేది ఒకటి మాకు ఆల్రెడీ ఇంటర్నల్గా డిస్కషన్. సో లేఅవుట్ అయిపోయింది. ఎవరి 200 square yards ఇచ్చారు? ఒకళ్ళకి 200 ఇచ్చాం, పర్సన్కి 200 ఇచ్చాం. సో దాని మీద ఆల్రెడీ ప్లాంటేషన్ కూడా అనుకున్నాం, కానీ ఇప్పుడు ఈ మధ్య కూడా అది సదన్ చేసి చేయబోతా ఉన్నాం. సో 105 మెంబర్స్ ఇంకా రిజిస్ట్రేషన్ స్టిల్ పెండింగ్. బికాస్ అదేంటంటే గవర్నమెంట్ నుంచి ఈ LRS BRSలని ధరణిలని రావడం వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. సో అగైన్ ఇప్పుడు స్టార్ట్. మిగతా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు. మిగతా ఎవరైతే రిమైన్ తర్వాత కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ phase 2 ఇంకో దూరంగా వెళ్ళి మీ ఎమికబుల్ ఫండ్స్ ఇక్కడ ఒకటే సార్. ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే ఒక మెంబరు ఇండస్ట్రీని నమ్ముకొని మనం వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు కొంతమంది సంపాదించుకొని పోతున్నారు, కొంతమంది వృద్ధాప్యంలో ఇబ్బందులు పడతా ఉన్నాం. మనం చాలామందిని చూస్తూనే ఉన్నాం. వాళ్ళు సినిమాని నమ్ముకుని వచ్చి ఇదే లైఫ్ అనుకుని పాప లాస్ట్ వరకు పోరాడుతూ ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అంటే చెప్పుకోలేని చాలామంది కూడా ఉంటారు. అయితే మేము ఆలోచించింది ఏంటంటే అప్పుడు 2009 నుంచే మేము ఆలోచించుకుంటూ వచ్చాం. అప్పుడు మా దగ్గర ఫండ్స్ పెద్దగా లేవు. అయితే ఇక్కడ ఏంటంటే మేము అందరం కూడా మా మెంబర్స్ అప్పుడు మీటింగ్లో మనం ఇంతమందికి సెట్స్ చేస్తున్నాం. బేసికలీ ఏంటంటే సినిమా అనగానే ఆ రోజుల్లో ఏంటంటే సెట్స్ అనేది డామినేట్గా ఉండేది. అంటే స్టోరీ పరంగా కావాల్సినటువంటి ఉండేది. అంటే ఆర్ట్ డైరెక్టర్ యొక్క కీ రోల్ అనేది చాలా బాగుంది. సో ఇప్పుడున్నటువంటి స్టూడియోలు కానీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో స్టూడియోలు కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు మనకి ఏమైనా హెల్ప్ చేస్తారా అనేది మేము కొంత చూసాం ఫండ్స్ లేనప్పుడు. సో అప్రోచ్ అయ్యాం, పెద్దవాళ్ళందరినీ కూడా అప్రోచ్ అయ్యాం. అది డిలే అవుతూ ఉంది. కొంతమంది ఇద్దామనుకున్నారు విల్లింగ్. ఆ ప్రాసెస్లో డిలే అవుతా ఉండంటే కాదులే అని మేమే అప్పుడు ఎంత తక్కువ అమౌంట్ ఉన్నదాన్ని మనం కొద్ది పెంచుకొని వచ్చే అందరూ ఎవరైనా కానీ ఇక మీద వచ్చే మెంబర్స్ అందరికి కూడా మన లైఫ్ మనం సేఫ్గా ఉండాలి. రెండోది మన ఫ్యామిలీస్ కానీ మనం ప్రొటెక్ట్ చేసుకునే విధంగా. ఆల్వేస్ మనం ఏంటంటే ఇండస్ట్రీని నమ్ముకుంటాం. కొంతమంది సెటిల్ అవ్వచ్చు, కొంతమంది సెటిల్ కావచ్చు. రేపు వెళ్ళేటప్పటికి నా అసోసియేషన్ నుంచి నాకు ఇది ఉంది అని ఒక భరోసా ఇవ్వాలి అనేది మేము ఆలోచించాం. వెరీ గుడ్. అప్పుడు ఆ ఫీజు అనేది ఏదైతే ఉందో వచ్చే కొత్త వాళ్ళకి ఫీజు పెంచుకోవడం జరిగింది. పెంచుకున్నప్పుడు మాకు ఒక ఫండ్ అనేది బాగా రెడీగా ఉంది. సో దీన్ని మిస్యూజ్ చేయకుండా ఒక బిల్డింగ్కి ఉపయోగించాం. అంతకుముందు అంతా అద్దె కుంపల్లో ఉండేవాళ్ళం. అవును, అందరూ అంతే, అందరూ పరిస్థితి. సో అద్దె నుంచి మేము పర్మనెంట్ దాంట్లోకి వచ్చాం. పర్మనెంట్లో మీరు కట్టుకోవడం కాకుండా అడిషనల్గా కట్టి రెంటల్ రావటం అనేది అసోసియేషన్ మెయింటెనెన్స్ చాలా. సో ఇంకా మాకు ఫండ్ మిగిలి ఉంది కాబట్టి అప్పుడు ఏం చేసామంటే ల్యాండ్ మీదకి వెళ్ళాం. ల్యాండ్ అనేది ఒక మెంబర్కి ఇస్తే వాడు చాలా సంతోషంగా ఉంటాడు. ఏ రోజైనా వానికి పిల్లలకో లేకుంటే వానికో ఉపయోగపడుతుందని. అయితే దగ్గరగా కొనలేకపోయాం కానీ కొంచెం దూరంగా కొన్నాం. ఇప్పుడు మేము కొన్న రేట్ షాబాద్ దగ్గర అంటే ఈరోజు దూరం కాదు. మేము కొన్న రేటుకి ఇప్పుడు 10 times రేటు పెరిగింది. సో అందరూ కూడా హ్యాపీ ఇప్పుడు దానికి. 10 times ఈజీగా అయ్యి ఉంటుంది. అలా చేసుకుంటూ వచ్చాం. సో ఇది మీరు క్వాలిఫై అవ్వటానికి చాలా వాళ్ళకి ఇంటర్న్షిప్ చేసి అబ్జర్వ్ చేసి ఎగ్జామ్స్ పెట్టి మీరు గైడ్ చేసిందో చేస్తూ ఉన్నారు. సో ఒక క్వాలిఫైడ్ పర్సనే ఆర్ట్ అసిస్టెంట్ కానీ ఆర్ట్ డైరెక్టర్ కానీ వస్తూ ఉన్నాడు. ఓకే, బట్ ఒక మేజర్ ప్రాజెక్ట్స్కి వచ్చేటప్పటికి ఎందుకు తెలుగు ఆర్ట్ డైరెక్టర్ని చూజ్ చేసుకోలేకపోతున్నారు? ఇక్కడ మేజర్ ప్రాజెక్టులు మలయాళం నుంచో తమిళ నుంచో ఎందుకు వస్తున్నారు? ఇంత అంచెలంచెలుగా మీరు క్వాలిఫైడ్ పర్సన్స్నే తీసుకొస్తూ ఆ భరోసా మీ అసోసియేషన్లో ఉన్న తెలుగు మెంబర్స్ ఇవ్వలేకపోతున్నారా? మేము చేయగలము
అయితే ఇక్కడ నాట్ ఓన్లీ ది ఆర్ట్ డిపార్ట్మెంట్ అని కాకుండా మిగతా డిపార్ట్మెంట్లు అది ఉంది, అది మాట్లాడదాం. డిఓపీల విషయం కూడా ఉంది, అది మీ విషయం వరకు. అంటే డిఓపీల మీలాగా ఇంత ఇంటర్న్షిప్ చేసి ఎగ్జామ్ పెట్టి మళ్ళీ అబ్జర్వర్గా ఉండి ఇన్ని అంచెలు లేవు వాళ్ళకి. 2 సినిమాలు చేస్తే సినిమాటోగ్రాఫర్ అసిస్టెంట్గా తనకి అసిస్టెంట్ కార్డు వస్తే తర్వాత కెమెరామెన్ కెమెరా కార్డుకి మార్చుకుంటారు. మాది అంతే. మీలాగా మీ అంత స్కూటినీ లేదు ఎక్కడ. అవును. అయితే ఇక్కడ ఒకటి మేము ఏదైనా చెప్తున్నామంటే, ఇప్పుడు మధ్యలో జరుగుతూ ఉన్నాయి కొన్ని ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కానీ మన టెక్నికల్గా కూడా మన సపోర్టింగ్ డైరెక్టర్స్ కెమెరామెన్లతో కూడా మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందనంటే, ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఎప్పటి నుంచో మెల్లగా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఓవర్ ఎక్కువ అయిపోయింది. ఓవర్ ఎక్కువ అవడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో చాలామంది డైరెక్టర్స్ కానీ కొత్త వాళ్ళు రావడం వల్ల వాళ్ళ బడ్జెట్ వాళ్ళకి సంబంధించినటువంటి పాన్ ఇండియా అయిపోవటం, స్పాన్ ఆఫ్ బడ్జెట్ ఖచ్చితంగా మెంబర్లో ఉంటున్నారు. సీనియారిటీ ఖచ్చితంగా వాళ్ళు ఆ పారామీటర్స్ తీసుకుంటున్నారు. చిన్న సినిమాలు అనేది ఓటీటీ ప్లాట్ఫామ్ ఈ మధ్య వచ్చింది, వెబ్ సిరీస్ రావడం వల్ల. అదో ప్లాట్ఫామ్ రావడం వల్ల ఏమైందంటే, ఎవరికి అర్థం కాని విధంగా అది ఒకటి జరుగుతూ ఉంది. దాంట్లో ఏంటంటే, ఎవరో ఒకరు సీనియారిటీని తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీగా బడ్జెట్ ఒకటి అడుగుతారు అనేది. ఆ బడ్జెట్కి అతనికి బేర్ చేసే పరిస్థితి లేదు కాబట్టి కొత్త వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము అది ఒక పక్క అడగట్లేదు నేను. మేజర్ పార్ట్ ఏమైందంటే, బయట వాళ్ళు రావడానికి కారణం టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఒకటి ఉంటుంది, పాన్ ఇండియా ఒకటి అవ్వడం. సో అతని అబిలిటీ మీద కూడా ఇక్కడ ఎంతమంది ఉన్నారు, కానీ వాళ్ళని తీసుకోవడానికి అక్కడ ప్రొడ్యూసర్స్ ఫస్ట్ విల్లింగ్ అవ్వాలి. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంత చరిత్ర ఉన్నటువంటి తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది కళాకారులు పుట్టారు ఇక్కడ, జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ. తోటతరణి గారు తెలుగే కదా, మెడ్రాస్లో ఉంటాడు కానీ తెలుగే, చలంగారు అప్పుడు తెలుగే. సో వాళ్ళు తరము ఒక పీరియడ్ వరకు అయింది, తర్వాత కొత్త జనరేషన్ వచ్చింది, తర్వాత మళ్ళీ వస్తూ ఉన్నారు. అందరూ కూడా చాలామంది క్వాలిఫైడ్ పర్సన్స్నే మేము ఇన్ని పెట్టుకొని కూడా క్వాలిఫైడ్గా ఇస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్య 10 సంవత్సరాల జరుగుతుంది. కానీ అది ఎందుకు అదే మీ స్కూటినీ వ్యవస్థ చూసి చాలా క్వాలిఫైడ్ పర్సన్సే వస్తున్నారు. ఇంత క్వాలిఫైడ్ పర్సన్స్ వచ్చినప్పుడు ఎందుకు ఒక భరోసా కల్పించలేకపోతారు? మన తెలుగు వాళ్ళే చేయగలరు, ఇంత క్వాలిఫైడ్ పర్సన్సే ఉంటారు ఇక్కడ అనేది ఎందుకు కల్పించలేకపోతారు? ఇంత చేసి నేను అదే అడుగుతాను, ఇంత ఎక్సైల్ చేసి ఇంత స్కూటినీ పెట్టి ఇంత క్వాలిఫైడ్ ఎలిజిబుల్ పర్సన్సే మెంబర్స్ అయ్యి ఒక పెద్ద ప్రాజెక్ట్ వీళ్ళు చేయగలరు, అంత ఎగ్జిక్యూటివ్ పవర్స్ వీళ్ళకి ఉన్నాయి అని ఎందుకు భరోసా కల్పించలేకపోతున్నారు? సార్ ఒకటి అంటే మనం దాన్ని చెప్పలేం, కానీ మేము మా సైడ్ నుంచి అయితే మా వాళ్ళు బాగున్నారు చేయడానికి. అక్కడికి వచ్చేటప్పుడు సో మెనీ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతున్నాయి. ఒక ప్రాజెక్ట్ చేయాలంటే సో మెనీ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి. ఎక్కడి నుంచో డిఓపి రావడం, డిఓపికి ఏంటంటే ఆల్రెడీ చేసినటువంటి వేరే అతను తీసుకురావడం, యాక్షన్స్ బాగుండడము, వాళ్ళ దానివల్ల ఏంటంటే కమ్యూనికేషన్స్ అనేది ఈజీ అవుతుందని అతను ఏదో కొన్ని సజెషన్స్ ఇస్తుంటాడు. అదొకటి. డైరెక్టర్ కూడా ఇక్కడున్న వాళ్ళు కూడా ఏంటంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వెళ్ళినప్పుడు ఇంపార్టెన్స్ అనేది డిఓపికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మేము అబ్జర్వ్ చేసింది మాకున్నటువంటి రిపోర్ట్స్ని బట్టి. సో డిఓపి ఎవరైనా కూడా టెక్నికల్గానే అందరం కూడా ఒక సినిమా ప్రాజెక్ట్కి వచ్చినప్పుడు బయటోడైనా ఇక్కడోడైనా ఒకటే. ఇక్కడోడికి ఇవ్వడం వల్ల ఏంటంటే, కానీ నేనేది ఇప్పుడు పాన్ ఇండియా అయిపోయిన తర్వాత ఎవరు ఎక్కడన్నా వర్క్ చేయొచ్చు, బట్ ఇంత కన్స్ట్రక్టివ్గా ఉన్న ఒక అసోసియేషను, ఇంత క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్న చోట మీరు ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి ఒకళ్ళు ఇంటరాక్ట్ అయ్యి, ఇప్పుడు ఒకసారి అనుకున్నాం మేము నాగేంద్ర ఉన్నప్పుడు, ఒక ఆర్ట్కి సంబంధించిన ఒక మంచి సినిమా వచ్చింది, అదొక ప్రొజెక్షన్ వేసి మీరు మేము డిఓపీలు అందరూ కలిసి ఇంటరాక్షన్ సెషన్స్ పెడదామని జరగలేదు ఇప్పుడు దాకా. ప్రాక్టికల్గా ముగ్గురం కలిసి చేసుకోవచ్చు. ఏ ఫిల్మ్ నైట్ క్లబ్లోనూ ఒకరోజు వీక్లీ ఒకసారి అడిగి ఒక సినిమా అక్కడ వేసి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుని, ఎందుకంటే పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ కదా ఫిల్మ్ నైట్ క్లబ్ కూడా, అక్కడ ఆ ప్రొజెక్షన్ వ్యవస్థ ఉంది కాబట్టి. అది గత 1 year నుంచి కూడా మేము కూడా మళ్ళీ దాన్ని నేను అడిగాను, చాలాసార్లు అడిగాను, చేద్దాం మీరు స్టార్ట్ చేయండి అని. ఇక్కడ అదే అందరికీ కూడా ఒక టైమింగ్ అనేది కొద్ది సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు డిఓపీలని మిమ్మల్ని కూడా లాస్ట్ టైం కూడా అడిగినాము. సో చేద్దాం డెఫినెట్గా అలాంటివి చేయాలి. చేస్తే అయినప్పుడు ఏంటంటే అవేర్నెస్ పెరుగుద్ది. సో మన ఇండస్ట్రీ పరంగా కూడా ఒక అదే మీ సైడ్ నుంచి ఒక ట్రైలర్ తయారు చేసుకోవచ్చు అసోసియేషన్ గురించి, మీ గురించి ఒక రెజ్యూమ్ లాగా అసోసియేషన్లో ఇంత ఎలా ఉంది, ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఇంత నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు, దే క్యాన్ డూ అనేది ఒక భరోసా కల్పించడానికి ఇలాంటి ఇప్పుడంతా కూడా ప్రజెంటేషనే కదా. ఆ ప్రజెంటేషన్ మీద అది ఎక్కడో వెనకబడ్డామేమో మీరు కానీ డిఓపీలు కానీ ఆ విషయంలో మాది ఓవర్కమ్ చేసాం.
పూర్వం ఉండేది తెలుగు డైరెక్టర్స్ బయట నుంచి తమిళ డైరెక్టర్స్ని తీసుకురావడం అయినది ఇప్పుడు అంతా చాలా బంద్ అయిపోయింది. మన వాళ్ళే ఇప్పుడు రూల్ చేస్తున్నారు. అది ఓవర్కమ్ అయిపోయింది. ఇంక ఓవర్కమ్ అవ్వాల్సింది మీది, డిఓపీలదే. అవును, చేయాలి, చేస్తాం డెఫినెట్లీగా. మాకు అది ఎప్పటి నుంచో ఉంది. దాన్ని కూడా మనం అందరం కూడా అంటే డెఫినెట్గా అసోసియేట్ అయ్యి ఒక మంచి ఈవెంట్ చేస్తే అక్కడ మనం ఎక్స్ప్లోర్ అవ్వడానికి బెటర్ ప్లాట్ఫామ్ అవుతుంది. అది ప్లాన్ చేద్దాం. ఇప్పుడు అదర్ దాన్ సబ్స్క్రిప్షన్ ఫీజు కాకుండా ఇంకా వెల్ఫేర్ ఫండ్ అనేది ఏమన్నా మెంబర్స్ నుంచి ఇయర్లీ వసూలు చేయటం కానీ, లేదా సినిమాలు చేస్తే సినిమాలు మా డైరెక్టర్ అసోసియేషన్ ఉందనుకోండి, అది 10 లక్షలు తీసుకున్న డైరెక్టర్ అయినా 100 కోట్లు తీసుకున్న డైరెక్టర్ అయినా ఓ సినిమాకి 5,000 వెల్ఫేర్. అది ఇప్పుడు మారుద్దాం అనుకుంటున్నాం. మీది ఎలా ఉంది ఆ స్ట్రక్చర్? సార్ మాది అంటే మేము వెల్ఫేర్ గురించి ఆలోచించినప్పుడు దేనికైనా కూడా మనకు ఒక ఫండ్ అనేది ఉంటే మనం ఎన్ని స్కీమ్స్ అయినా కూడా పాలసీస్ తీసుకురావచ్చు. సో మేమే ఖర్చు పెట్టుకోవాలి, మేమే తీసుకోవాలి అని అన్నప్పుడు ఎవరు బయట వాళ్ళు అయితే ఎవరు డొనేషన్ చేయమన్నా కూడా గతంలో మాకు బిల్డింగ్కి మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరు చేయరు. సో ఎవరు చేయనప్పుడు మనంతటా మనమే చేసుకోవాలని మేము ఒక విధానాన్ని తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు ₹1,00,00,000 నుంచి 200-300 కోట్లు స్పాన్ పెరిగింది ఇప్పుడు. అవును. అయితే ఈ ₹1,00,00,000 చేసేవాడికి ఎంత కట్టాలి? ఒక సినిమా చేసుకున్నప్పుడు అతని రెమ్యునేషన్లో ఇచ్చి ఇంత చందా కింద కట్టాలనేది పర్సంటేజ్ కూడా కాదు అది. ఒక మినిమం ఒక 1,500 ఒక సినిమా ఒక 5 లక్షలు 6 లక్షలు రెమ్యునేషన్ తీసుకున్నవాడు ఒక ₹1,500 ఆ సినిమా తీసుకున్న డైరెక్టర్ అతను 25,000 30,000 అలా 100 కోట్లు సినిమా చేసినోడు మోర్ దాన్ 50 crores దాటితే మాత్రం ఒక 30,000 దాకా మేము పెట్టుకున్నాం. సో అతను ఏంటంటే ఒక 2-3 సినిమాలు చేస్తాడు కాబట్టి మాకు ఒక 30,000 అలా అసోసియేషన్కి వస్తున్నాయి. ఈజీగా ఇస్తారు. సో అట్లా మేము ఒక 1,500 నుంచి స్టార్ట్ చేసి మ్యాక్సిమం 30,000 దాకా డిఫరెంట్. ఇప్పుడు బడ్జెట్ సినిమా అంటుంటారు కదా. సో బడ్జెట్ సినిమా అనగానే మనకు అక్కడ కాస్టింగ్ ఇవన్నీ చూసినప్పుడు ఇంతలో ఉంటుందని మేము మాకు ఒక ఎక్స్పెక్టేషన్ కరెక్ట్గా నిర్ణయించాము. ఆ టేబుల్ ప్రకారంగానే అది వెళ్తుంది. సో ఆ ఫండ్ మీకు నెక్స్ట్ ఫర్దర్గా ఏదైనా చేయడానికి ఉపయోగపడుతుంది ఉంటుంది. అది కాకుండా ఇయర్లీ సబ్స్క్రిప్షన్ అదే రెన్యువల్ ఏమైనా ఉందా? రెన్యువల్ ఉంటుంది. రెన్యువల్ ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ పరంగా ఉంటుంది. అది 2,500 ఉంటుంది ఎవ్రీ మెంబర్, ఎనీ మెంబర్. 1 crore తీసుకున్న 10 లక్షలు తీసుకునే డైరెక్టర్ అయినా 1 crore తీసుకునే వాళ్ళన్నా 2,500 అందరికీ ఈక్వల్. బట్ సినిమాకి ఇంత అని ఇచ్చేది వేరియేషన్ అవుతుంది వాళ్ళ తీసుకునే రెమ్యునరేషన్ ప్రకారం. కరెక్ట్. సో దానివల్ల ఏమవుతుందంటే మాకు మోర్ ఫండ్ కలెక్ట్ అవుతుంది. సో ఈ పాలసీస్ విధానంలో 222 మందికే దానివల్ల చాలా మోర్ ఫండ్ వచ్చేదే. కానీ ఇందులో కూడా ఏంటంటే దాదాపు 40% మెంబర్స్ 30-40 మెంబర్స్ ఎక్కువగా సినిమాలు చేయలేని పరిస్థితిలో ఉంటారు. కొంతమంది ఆపర్చునిటీ రావచ్చు. ఇప్పుడు ఆర్ట్ అనగానే ఏమవుతుందంటే బయట చాలా ఇప్పుడు వర్క్స్ వస్తున్నాయి అన్నమాట. ఆర్ట్ రిలేటెడ్ గా అంటే అదర్ దాన్ సినిమా ఇంటీరియర్లు మ్యారేజెస్ ఈవెంట్స్ అని రకరకాలుగా ఉంటాయి. సినిమా కన్నా అక్కడ ఎక్కువ వస్తేమో రావచ్చు, ఒక్కొక్క క్లయింట్ బట్టి ఉంటాయి. సినిమా క్రేజ్ ఉంటుంది కదా, సినిమా ఆర్ట్ డైరెక్టర్ అనగానే బయట వాళ్ళు కూడా ఆర్ట్ డైరెక్టర్ ఆర్ట్ అసిస్టెంట్గా అతనికి ఉన్నవడం వల్ల ఇదన్నీ కూడా బెనిఫిట్స్ అడిషనల్గా అతనికి. అదే ఆర్టిస్టులు జబర్దస్త్లో యాక్ట్ చేసే వాళ్ళకి బయట ఈవెంట్స్లో వస్తాయి, అంతే అక్కడికన్నా ఎక్కువ బయట వాళ్ళకి ఇవన్నీ కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద వస్తూ ఉంటుంది. సో మా డైరెక్టర్కి ఆ ఛాన్స్ లేదు. అదే వేరే వాళ్ళకి అది లేదు. ఒక ఆర్ట్ డైరెక్టర్కి ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే ఈ హ్యాస్ టు బి లైక్ అతను యాక్ట్ చేయాలంటే ఒక ఇంజనీర్. మేమేమనుకుంటే హిమ్సెల్ఫ్ లైక్ ఏ ఇంజనీర్, హిమ్సెల్ఫ్ లైక్ ఆర్కిటెక్ట్. ఈ రెండు కలిస్తేనే ఒక బిల్డింగ్ ఒక ఫార్మేషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. సో ఆర్ట్ డైరెక్టర్కి ఆ స్కిల్ ఉండాలి. ఈ మే నాట్ బి ఇంజనీర్ కాకపోవచ్చు, బట్ టెక్నికల్గా ఆలోచించినప్పుడు అతను ఇంజనీర్ అయి ఉండాలి, ఆర్కిటెక్ట్ అయి ఉండాలి, ఇంటీరియర్ డిజైనర్ అయి ఉండాలి. అన్ని క్వాలిఫికేషన్ ఉండాలి. మనం ఒక వాల్ కట్టాలంటే దాని సైజ్ కావాలి, డ్రా చేసి చూపించాలి. ఈ హైట్ వస్తుంది. ఒక హ్యూమన్ క్యారెక్టర్ నిలబడినప్పుడు ఆ ఇండో కానీ డోర్ కానీ ఇవన్నీ కూడా ఫర్నిచర్స్ కానీ అవన్నీ కూడా ఒక అంటే మ్యాథమెటికల్ సైంటిఫిక్గా కొంత ఉన్నప్పుడే అతను సర్వైవ్ వెళ్తాడు. ఏదో డ్రాయింగ్ గీసాము ఏదో వచ్చాము అవన్నీ అంటే కష్టం అవుతుంది. అది సరే, వెల్ఫేర్కి వస్తే హెల్త్ అనేది చాలా మోర్ ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ ఏమన్నా ఉందా మెంబర్స్? ఉంది సార్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా. ఎంత కవరేజ్ అది? మా దాంట్లో ఏంటంటే 24/7 మంది అయితే ఒక విధంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ. అవును, అంతేగా. అందులో మోర్ వర్క్ ఉండేది ఆ డిపార్ట్మెంట్కి. నెక్స్ట్ డే ఏం చేయాలనేది వాటి తెల్లవాదులు
డిపార్ట్మెంట్ ఆర్ట్ డైరెక్టర్లు 24/7 అవైలబుల్గా ఉండాలి. అంటే మీరు ఓవర్ నైట్ అయినా కూడా పంపిస్తూ ఉంటారు, అవును సార్ ఇది కావాలి ఇది కావాలి అనేసి. అవును. సో దాన్ని వాడు స్విచ్ ఆపుకొని ఉండలేడు, నెక్స్ట్ మార్నింగ్ షూటింగ్ అంతా అది రెడీ ఉండాలి. సో ఓవర్ నైట్ వాడు వర్క్ చేయాల్సి వస్తుంది. దీంట్లో ఏమవుతుందంటే హెల్త్ అన్నది మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేం, ఎందుకంటే మోర్ ఇంపార్టెన్స్ ప్రొఫెషనల్గా మనం ఉన్నాం కాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అవును అందుకనేసి ఈ హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తూ వస్తూ ఉంటారు చాలామంది. సో వన్ టైంకి వచ్చేటప్పటికి అది వాడికి లోపల ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయని తెలిసినప్పుడు హాస్పిటల్లో మెయిన్ 30-40 ఎవరైతే వర్క్ లేకుండా ఉంటారో ఎప్పుడు కూడా 30-40% వాళ్ళకి మోర్ హెల్ప్ అవుతుంది కదా. అవును, వర్క్ చేసుకున్న వాళ్ళకి ఎలాగో అవును ఎర్న్ చేస్తుంటారు. ఫైనాన్షియల్ అంటే ఈ దీంట్లో నుంచి ఒక యాక్సిడెంటల్ పాలసీ అనేది ఒకటి తీసుకొచ్చాం. ఓకే. ఇప్పుడు మనం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. యాక్సిడెంట్ పాలసీ ఇంతకుముందు ఏంటంటే 1 lakh, 2 lakhs, 5 lakhs దాకా ఉండింది. మేము దాన్ని ఒకసారిగా 10 lakhs తీసుకొచ్చాం. ఇప్పుడు దానికి తక్కువ ప్రీమియం ఉంటుందా? తక్కువ ప్రీమియం అంత 750 కానీ ఎక్కువ కట్టాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ ట్రీట్మెంట్. దాన్ని కూడా మేము ఏం చేసామంటే గతంలో ఏంటంటే మేము కొన్ని లక్షల రూపాయలు కట్టుకుంటూ వచ్చాం, 1 కోట్ల రూపాయలు మేము ఇన్సూరెన్స్ వాళ్ళకి కట్టాం. అయితే ఇక్కడ ఎంతమంది ఉన్నప్పుడు బెనిఫిట్ ఎంత కవరేజ్ ఎంత అది 5 లక్షలు కవరేజ్. ఓకే. దాదాపు 30 లక్షలు 25 లక్షలు అలా ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరికన్నా కవరేజ్ అయింది అనుకో ఒక 5-6 మందికి సంవత్సరంలో, నెక్స్ట్ దాన్ని కలుపుతాడు. అవును, కలిపినప్పుడు 25 లక్షలు అనేది 30 లక్షలు ప్రీమియం కన్నా దాటితే మళ్ళీ నెక్స్ట్ పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు కరోనా వచ్చిన తర్వాత కొంతమందికి ఇబ్బంది అయ్యి మేము రికవరీ చేసుకున్నాం తప్ప మిగిలిన టైంలో చాలా వరకు తక్కువ యూటిలిటీ ఉంది మాకు అక్కడ. ఓకే. సో మేము దాన్ని ఏం చేసామంటే అంత అమౌంట్ హ్యూజ్ అమౌంట్ ఒక్కసారిగా మనం పే చేయడం ఇన్సూరెన్స్ కంపెనీ కట్టకుండా మేమేంటంటే మన పర్సనల్గా ఫ్యామిలీస్ పరంగా మీరేమైనా చేయించుకుంటుంటారు, చాలా మంది చేసుకుంటుంటారు. సో అది కానీ కట్టుకున్నట్లయితే మేము ఒక 10,000 రూపీస్ ఆ పర్సన్కి ఇవ్వడం. ఓకే. వాళ్ళు పర్సనల్గా హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఫ్యామిలీ పరంగా మీరు 10,000 అసోసియేషన్ నుంచి హెల్ప్ చేస్తారు ఇన్సూరెన్స్. తర్వాత ఎల్ఐసిలో ఇంకొక పాలసీ ఉంది, దాన్ని ఒక 5 లక్షల రూపాయలు కవరేజ్ చేస్తుంది అనమాట. ఈ 10 lakhs యాక్సిడెంటల్కి ఒకటి, రెండోది 5 lakhs ఎల్ఐసి నుంచి ఇవ్వడం. 10 lakhs యాక్సిడెంట్ పాలసీ మేమే పే చేస్తాం మెంబర్కి. ఓకే. సో ఈ 15 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికాళ్ళు చేసుకుంటే 10,000 ఎక్సెంప్షన్ ఇస్తాం. ఓకే. వాళ్ళు కట్టే సంవత్సరం పాలసీలో 10,000 హెల్ప్ చేస్తాం దాన్ని. సో అప్పుడు ఒకళ్ళ పర్సన్కి ఏదన్నా డ్యామేజ్ జరిగినప్పుడు యాక్సిడెంటల్గా అక్కడ 10 lakhs, ఇన్సూరెన్స్ పరంగా ఒక 5 lakhs. మరలా మేము ఒకటి పాలసీ పెట్టుకున్నాం, మెంబరు వెళ్ళేటప్పుడు రిటైర్మెంట్ అనేది ఒకటి. ఎల్ఐసిలో కట్టేది ఏంటి? ఎల్ఐసిలో లైఫ్ ఇన్సూరెన్స్ కింద కాకుండా లైఫ్ అది ఒక 5 లక్షలు వస్తుంది. అది ఒక 5 లక్షలు వస్తుంది. సో అది కాకుండా పర్సనే లేనప్పుడు 7 lakhs రూపీస్ ఇవ్వడం. అదంతా ప్రీమియం ఎల్ఐసిది మీరు కట్టేది 5 lakhs రావాలి. అది కూడా తక్కువే ఉంది. అది జనరల్ గ్రూప్ మీద ఎవ్రీ ఇయర్ కట్టాలి. అది కొంచెం తక్కువే ఉంది కాబట్టి మేమేం చేసామంటే తక్కువ దాంట్లో బెనిఫిట్ ఎక్కువ కావాలి. సో మీకు తిరిగి మెంబర్కి హెల్ప్ చేసేది ఒక 10,000 హెల్త్ ఇన్సూరెన్స్కి ఇస్తారు, అంతే. మిగతా ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్కి కానీ యాక్సిడెంట్ పాలసీకి కానీ అసోసియేషనే కడుతుంది. వెరీ గుడ్. అసోసియేషన్. ఇది కాకుండా రిటైర్మెంట్ తీసుకునే వాళ్ళకి మన మెంబర్ ఇంతకాలం మనతో ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు ఎంతో కొంత తీసుకెళ్ళాలి మన అసోసియేషన్ నుంచి అని మేము ఒక 7 lakhs పెట్టాం. రిటైర్మెంట్ ఒకవేళ మెంబరు వర్క్ చేస్తుండగా ఎక్స్పైర్ అయ్యాడు అనుకోండి, అది ఇప్పుడు ఎక్స్పైర్డ్ అయితే ఈ 10 lakhs ఎల్ఐసిది ఒక 5 lakhs, ఇది ఒక 7 lakhs, 22 lakhs ఒక పర్సన్. యాక్సిడెంట్ది రాదుగా, యాక్సిడెంట్ కాకపోతే మాత్రం 7 lakhs వస్తుంది. 7 lakhs, ఇది 5 lakhs. ఈ 5 lakhs రాదు కదా, ఇన్సూరెన్స్ పరంగా హెల్త్ పరంగా ఏదైనా అయితేనే వస్తుంది. ఓకే. ఎల్ఐసిది కూడా కవరేజ్, లేకపోతే ఆ 7 lakhs రిటైర్మెంట్ 7 lakhs ఇస్తాం. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చనిపోతే వచ్చేది కాదు, మనకు బాడీ పరంగా ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే కవరేజ్ అవుతుంది, అది డబ్బులుగా రాదు. ఓకే. 5 lakhs, అది 5 lakhs అనేది హెల్త్ ఇన్సూరెన్సే, అది కూడా కవరేజ్ చేస్తే. పర్సనల్ కట్టుకున్న దానికి 10,000 ఇస్తారు మళ్ళీ. ఓకే. ఇది కట్టాడంటే ఈ 10,000 చూపించాలి అతను. అవును, నేను ఇదిగో నా ఫ్యామిలీకి నా పాలసీ ఇది చేశాను అని చెప్పి మనకు చూపిస్తే అప్పుడు మేము ఎల్ఐసిలో ఉన్న 5 lakhs ఓన్లీ మెంబర్కి, ఫ్యామిలీకి ఇందులో రాదు. ఫ్యామిలీ తోటి లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే మీ అసోసియేషన్ నుంచి 10,000 ఇస్తాం. ఓకే. సో అది ఒకటి ఉంది. తర్వాత ఈ రిటైర్మెంట్ అనేది 7 lakhs పెట్టాం. 7 lakhs. సో చనిపోతే 7 lakhs వస్తుంది. యాక్సిడెంట్ కాకపోయినా 7 ఇస్తాం.
రిటైర్మెంట్ పెట్టుకుంటే రిటైర్మెంట్ ఇస్తారు. ఇస్తాం. ఒకవేళ అతను రిటైర్ అవ్వకుండా చనిపోయినా 7 lakhs ఇస్తారు. 7 lakhs ఇస్తాం. ఈ ఎల్ఐసి 5 lakhs వచ్చేస్తుంది. 5 lakhs వస్తుందా? 5 lakhs వస్తుంది. సిక్ అయి ఉంటే. సిక్ అయ్యి కాదు, అతను మనిషే లేడు అనుకుంటే. అదే అంటున్నాను, ఇందా అడిగాను అదే. ఎల్ఐసి 5 lakhs కూడా ఉంది, మల్టిపుల్గా చేయించాం అది. రెండోది యాక్సిడెంట్ రాదు, యాక్సిడెంట్ కాకపోతే రాదు. ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యింది అనుకో, ఇది 10 lakhs వస్తుంది. అంటే దాదాపు 22 lakhs ఆ ఫ్యామిలీకి ఉపయోగపడేటట్టుగా మేము నిర్ణయాలు తీసుకున్నాం. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక ల్యాండ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అసోసియేషన్ పరంగా లాస్ట్ ఎండ్ ఆఫ్ డే అతనికి లేడు అనుకున్నప్పుడు ఆ పర్సన్కి ఈ విధంగా మేము బెనిఫిషియల్ చేయింది. రెండోది వాళ్ళు ఎవరైనా పర్సన్స్ ఎమర్జెన్సీ మీద ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ఉన్నప్పుడు, నిజంగా వాళ్ళకి హెల్త్ కవరేజ్ లేదు, హాస్పిటలైజ్ అయ్యాడు, మినిమం ఏదో ఒక 50,000 లేదంటే 1,00,000 రూపాయలు ఖర్చు ఉంది, అలాంటప్పుడు అసోసియేషన్కి అప్లికేషన్ పెట్టుకుంటే రిక్వెజేషన్ లోన్ కింద, హ్యాండ్ లోన్ కింద కూడా ఇవ్వడం కూడా జరిగింది. గతంలో మేము ఒక 2-3 మెంబర్స్కి కూడా 3-4 lakhs వాళ్ళకి ఖర్చు అయినా కూడా ఒకరికైతే మేము అంతటి మేమే కొంత డొనేషన్ చేసుకోవడం, యూనియన్ నుంచి 1,00,000 రూపాయలు ఇవ్వడం, ఇంకొక అతనికి ఒక 50,000 డొనేషన్కి ఇస్తారు. అది డొనేషన్ ఏం కాదు, హ్యాండ్ లోన్ లాగా ఇవ్వడం, హెల్ప్ చేయడం. ఎలా విత్ మినిమం ఇంట్రెస్ట్ ఉంటుందా? ఇంట్రెస్ట్ ఏం లేదు. ఓకే, ఇంట్రెస్ట్ లేకుండా ఇంట్రెస్ట్ ఇస్తే మళ్ళీ అది ఇంకో రకంగా అదే కోఆపరేటివ్ దాంట్లో మార్చాల్సి. అయితే దాన్ని ఏంటంటే ఒక పీరియడ్ ఆఫ్ ఒక 3 months 6 months అది కూడా అనుకుంటున్నాం. కొంతమంది తీసుకున్న వాళ్ళు రీపే చేయలేకుండా అలా నెడుతున్నారు కాబట్టి దాన్ని కూడా ఒకటి ఆలోచించి బ్యాంక్ ఇంట్రెస్ట్ అన్న ఇచ్చేటట్టుగా, ఎందుకంటే ఇది అందరితో కూడా అందరి డబ్బులు ఇది. అవును, అంతే కదా. ఇంతమంది డబ్బులు అన్నప్పుడు వాళ్ళు పర్పస్ఫుల్గా మనం ఒక రీజన్కి ఇచ్చాము, అది రీపే చేస్తే పర్లేదు, కాకుండా అది డిలే అవుతా ఉంటే ఒక రెస్పాన్సిబుల్గా రీపేమెంట్స్ ఎలా ఉండాలని గైడ్లైన్స్ ఆల్రెడీ రెడీ చేసాం. సో మీ ఆడిటర్ అసోసియేషన్ అనేది చాలామందికి ఒక గైడ్ లాగా. సో ఇంత మినిమం మెంబర్స్ తోటి ఇంత వండర్స్ చేయొచ్చు. అవును, ఒక రెంటల్ ప్రాపర్టీని క్రియేట్ చేసుకోవచ్చు అసోసియేషన్కి. అలాగే ఒక సైట్కు అందరికీ సైట్లు వచ్చేలాగా ఒక 11 acres కొన్నారు. అలాగే స్కూటీని చాలా బాగుంది, ఒక క్వాలిఫైడ్ పర్సన్ రావడానికి. అది సో అన్నీ మీ వెల్ఫేర్ కానీ, ఒక క్వాలిఫైడ్ పర్సన్ని సెలెక్ట్ చేయడం కానీ, ఇండస్ట్రీకి వచ్చే ముందు ఒక ఆర్ట్ డైరెక్టర్ కానీ, ఆర్ట్ అసిస్టెంట్ కానీ అన్నీ బాగున్నాయి. సో మీరు మేము సినిమాటోగ్రాఫర్స్ కలిసి మరింత ఒక అది వర్క్షాప్స్ అందామా, ఒక ఫిలిం వేసి ఇంటరాక్షన్ అందామా, ఒక బెస్ట్ ఫిలిమ్స్ ఆర్ట్ పరంగా, సినిమాటోగ్రఫీ పరంగా, డైరెక్టోరియల్ పరంగా అవి ముందుగా జరగాలి. ఎందుకంటే మీ మీద చాలా థియరిటికల్గా చాలా నాలెడ్జ్ ఉంది, చాలా మంచి క్రియేటివ్ పర్సన్ని. బట్ అసోసియేషన్ పరంగా కొంచెం అగ్రెసివ్గా వేరే కార్యక్రమాలు చేయట్లేదని ఒక విమర్శ ఉంది. సో ఆ విమర్శ నుంచి ఓవర్కమ్ చేసి 5 నెలలు. అయితే ఇప్పుడు ఏదైనా ఒక అసోసియేషన్ అన్నప్పుడు కొంతమంది ఉంటారు కదా. అవును, అంటే మనకున్న ఎక్స్పీరియన్స్ అది ఒకటి ఏదో మంచి చేద్దామంటే కాదనే వాళ్ళు ఉంటారు. అయ్యో మేము చూస్తున్నాం, అదే అన్ని అసోసియేషన్లో అదే పరిస్థితి. ఎందుకంటే ఈ నాన్ మెంబర్స్ అనేది ఒకటి ఉంది మనకు. ఎవరైనా కూడా ఇండస్ట్రీకి ఒక క్వాలిఫైడ్ పర్సనే కావాలని కోరుకుంటాం. వాడి వల్ల డ్యామేజ్ అసోసియేషన్కి అయితే ఆ ఎఫెక్ట్ అనేది చాలా అవుతుంది అది. సో అది కాకూడదని మేము కొన్ని ఇట్లాంటి ఎగ్జామ్స్ అను లేకుంటే వాళ్ళని స్క్రూటింగ్ చేయడం ఇవన్నీ పెట్టాం. అది చాలా బాగుంది, అది ఒక మెంబర్ క్వాలిఫై చేయడానికి. అయితే మాకున్న సోర్స్ ప్రకారం నేను వచ్చిన తర్వాత కొన్ని ఫిల్టర్ చేసాం. ఏంటి మనం ఎక్కడ కొద్దిగా వెనకబడుతున్నాం అది అభివృద్ధి పరంగా. అయితే డబ్బులు కడుతున్నాం, మనమే డబ్బులు కట్టుకున్నాం, మనమే ఖర్చు పెట్టుకున్నాం, మనమే వెల్ఫేర్ క్రియేట్ చేసుకున్నాం. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నమాట. సో సంపాదించేవాడు కడుతున్నాడు, ఈ 30-40% ఉన్న వాళ్ళు చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ డబ్బులు కూడా వెల్ఫేర్కి వాడుతున్నాం. మేము ఈవెంట్ చేసాం. ఈవెంట్ చేస్తే మా డైరెక్టర్ల కన్నా ఎక్కువగా మాకు సపోర్ట్ చేసింది హీరోలు, ప్రొడ్యూసర్లే. అదే కదా నేననేది, మా ఫండ్స్ వాడకుండా, ఇంక్లూడింగ్ మా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మేము బయట నుంచి ఇచ్చిన ఫండ్సే. అవును, మా ఫండ్స్ ఏదో యూజ్ చేయకుండా చేస్తాం. అది కొద్దిగా తక్కువ టైం ఉంది, మేము చేయాలి. అది కూడా మేము వచ్చినప్పుడు పాలసీస్ కొన్ని యూట్యూబ్ ఛానల్ అనేది కూడా ఒకటి తీసుకొచ్చాము. సో యూట్యూబ్లో అనేది ఏంటంటే అంటే ఒక ఆర్ట్ డైరెక్టర్ అనేవాడు బిహైండ్ స్క్రీన్ ఆల్మోస్ట్ విజువల్గా వచ్చినప్పుడు సినిమా పరంగా ఎవరు వేసారు ఏంటి అనేది వస్తుంది. మేము ఎట్లా ఎక్స్ప్లోర్ అవ్వడానికి చూసినప్పుడు గతం నుంచి కూడా మాకు ఒక యూట్యూబ్ అనేదో లేకుంటే ఎక్స్ప్లోర్ ప్లాట్ఫామ్ అనేది లేదు. ఆడియో ఫంక్షన్ రోజు ఏదో పిలుస్తారు, ఒక నేమ్ అది ఒకటి అట్లా చూపిస్తామే వచ్చేస్తాం మేము. సో మనకి ఇండివిజువల్గా ఈ రోజు సోషల్ మీడియా అనేది చాలా ఉంది కాబట్టి, యాక్టివ్గా ఉంది కాబట్టి మనకంటూ ఒక అసోసియేషన్ని మన మెంబర్స్ గురించి ఒక యూట్యూబ్ ఒక ఎవ్రీ పర్సన్స్ గత చరిత్ర అంటే ఆ రోజుల్లో నుంచి సినిమా అనేది
ఆర్ట్ డిపార్ట్మెంట్ మేకింగ్ స్టైల్ అనేది ఎలా Participation తోటి ఎలా మారింది. మారుతూ వస్తుంది అనే దాని అదే కళా దర్శకత్వం ఒక్కొక్కరు ప్రొడక్షన్ డిజైనింగ్ ఎలా మారిందో తీసుకున్నాం అనుకో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వెబ్సైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. మేము కూడా బిల్డ్ చేస్తున్నాం వెబ్సైట్. అది క్రియేట్ చేసుకుంటే ఏంటంటే మనకు ఒక కావాల్సినంత ఉంటుంది అది దాంట్లో. ఒక లైబ్రరీ. మంచి కార్యక్రమాలు చేయండి, మేము మీ తోటి ఉంటాం, మీరు మాతో కలవండి. అలాగే సినిమాటోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీజీ ఉంది కూడా చాలా యాక్టివ్గా ని మార్చాడు మొత్తం. సో మన ముగ్గురు మేజర్ క్రాఫ్ట్స్గా మన ముగ్గురం కలిసి ఏమైనా చేయొచ్చు. ఆల్వేస్ విత్ యూ, మీ డిపార్ట్మెంట్తో కానీ వాళ్ళతో కానీ. సో ఆల్ ది బెస్ట్. మీరు బ్రహ్మాండంగా ఆర్ట్ డైరెక్టర్గా పక్కనే ఒక నాయకుడిగా మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలి. మనం ఉపయోగపడితే చాలు. థ్యాంక్ యూ. ఏంటంటే మన లైఫ్ ఒక జరుగుతూ ఉన్నా కూడా ఇదే ఫీల్డ్లో మన సభ్యులకి ఎంతవరకు మనం మంచి చేయొచ్చు రేపు అవే చెప్తాయి. మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే చెడు అంటారు. సో మంచి చేయడానికి మనం బెనిఫిషియల్గా, మంచి అంటే ఏదో మాటలతో చెప్పడం కాదు, అది రియల్గా అది ఉన్నప్పుడు ఫర్ లాంగ్ టైంకి అది బెనిఫిషియల్గా అవ్వాలి. అది ఆ ఆలోచనతోనే ముందుకు వచ్చాం. మన తెలుగు ఫిలిం ఫెడరేషన్లో ఉన్న ముఖ్య విభాగం తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్. సో ఆర్ట్ డైరెక్టర్ అసోసియేషన్లో ఇంకా స్కిల్ డెవలప్మెంట్ మన వాళ్ళు ఒక 1000 కోట్ల సినిమాని 500 కోట్ల సినిమాని కూడా మన వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయగలరనే స్థాయిని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. This program is proudly sponsored by Happy Living Group. Happy Living Group is your trusted partner in interiors and constructions, tours and holidays, event organizing, development and promotion, UPVC doors and windows manufacturing, modular furniture factory, real estate consultancy, furniture showroom and decor, financial services and PMCs and AMCs. With branches in Gachibowli, Tellapur, Miapur and Kompally, Happy Living Group truly represents the history of trust and passion. 100% trust in all aspects.